అందుకోసము సర్వేశ్వర నన్ను రక్షించుము, కాపాడుము, నన్ను రక్షించటం లేవు అని దీనభావన చేత లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పయ తప్పరం బెరుగ మన్నింపందగున్ ఈ దేనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. భద్రాత్మక భద్రములు ప్రసాదించువారు ఆ దేవదేవుడు. భద్రములు శుభములు ప్రసాదిస్తాడు. శుభములు ప్రసాదించే దేవుడవు నువ్వు. లావొక్కింతయు లేదు ధైర్యము. ఈ గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఆ మొసలిని జయించటానికి నాకు ధైర్యము లేదు. లావొక్కింతయు లేదు ధైర్యం, కించిత్ కూడా ధైర్యం లేదు దీన్ని జయిస్తానని. అది నన్ను జయిస్తుందని చెప్పి నాకు తెలిసిపోయింది. ఇప్పుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్న ప్రాణము, నా శరీరము డస్సింది, శిథిలమైపోయింది, నాది శరీరము డస్సింది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంఠావుల్ దప్పెను. నా ఎముకలు విడివిడి అయిపోయింది. అది కొట్టి కొట్టి కొరికింది, నన్ను కొరికింది, తోక చేత కొట్టి కొట్టి నా ఎముకలు విడివిడి అయిపోయింది, నా శరీరం శిథిలమైపోయింది. ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, నాకు మూర్ఛ వస్తుంది, నేను నిలవలేకపోతున్నాను. ఎంత బాధపడ్డాడో కదా గజేంద్రుడు. చూశారా ఎంత తల్లడిల్లుతున్నాడు. సంసార సముద్రంలో ఈ గజేంద్ర మోక్షము, మొసలి సంసారం, గజేంద్రుడు భక్తుడు. సంసారం అనే మొసలి చేత బంధింపబడి అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు. ఈ గజేంద్రుడిలాగా మీరు ఏడిస్తే చాలు మీకు మోక్షం వస్తుంది. ఇప్పుడు గజేంద్రుడు ఏడ్చినట్టు ఏడవండి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు. అందుకోసమే నన్ను రక్షించుము. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్చను. శరీరం శుష్కించింది. ఎందుకంటే 1000 సంవత్సరాలు యుద్ధం జరిగిందిగా. 1000 సంవత్సరాలు యుద్ధం చేసి శరీరం అనేది దర్శింది, నీరసించిపోయింది. అందుకోసము ఈ శరీరం నీరసించింది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనవుండశ్యను శ్రమంబయ్యడిన్. నాకు శ్రమగా ఉన్నది తండ్రి, బాధగా ఉంది. శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నువ్వే నాకు దిక్కు. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ ఈ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నన్ను రక్షించుము, నాకు శుభములు ప్రసాదించే దేవుడవు, నన్ను కాపాడుము తండ్రి అని సంపూర్ణమైన శరణాగతి పొందుతున్నాడు గజేంద్రుడు.